వార్తలతో నేను వచ్చేసిన. ముందుగా హెడ్లైన్స్ చూడాలి కదా మనం. చూసేయండి. కొత్త జిల్లాలకు కొత్త కలెక్టరేట్లు, ఒక్కతానే ఉంటారు అందరు ఆఫీసర్లు. ఆల్చంగ నిద్రలేసిన చేకూర్తోళ్ళు మీద ఇప్పుడెందుకో నోట్ల ధర్నాలు. ఎత్తుకోయినరట సత్తిగండి చికెన్. ఏ మాటలు మాట్లాడుతున్నావు ఓ బిత్తిర్తానా? నెలకు 2.5 కిలోలు నీది 2.5 కిలోలు నాది. ఉత్తగానే పోతున్నది. అడుగుదాందా ఎక్కడ పోతున్నది? అమ్మా ఏరిపోతున్నారో లెక్క తెలవాలి. అవుగాని మీరెన్నడన్నా కలెక్టర్ ఆఫీస్కి పోయినరా? పోయిన వాళ్ళకి తెలుస్తాయి గా తిప్పలు. ఒకసారి దానికని పోతే మొదలు పలానా సర్టిఫికేట్ తీసుకురాపో ఆడికెళ్ళి అని అంటాడు. ఆడికెళ్ళి ఆటో కట్టుకొని ఈడికొస్తే అయ్యో సార్ లేడు బాబు ఇప్పుడే బయటకు పోయిండు, ఎప్పుడు వస్తాడో తెలియదు అని అంటారు. గంటకో 2 గంటలకు ఆ సార్ వస్తే సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ కలెక్టర్ బంగ్లా కాడు కుడకాలి. ఈడ ఆ సర్టిఫికేట్నేమో 4 జిరాక్సులు తీసుకురాపో అని అంటారు. మళ్ళీ ఆడికెళ్ళి జిరాక్స్ దుక్కున కాడికి పోయే వరకు అర్రే కరెంట్ ఇప్పుడే పోయిందయ్యా జరసేపు ఆగు అని అంటారు. అది పోయి మళ్ళీ ఆఫీస్ కాడికి వచ్చే వరకు మనకేమో బగ్గా ఆకలి అవుతుంది. కానీ ఆడ సాయి బొట్టు తప్ప ఏం దొరకది. కానీ ఇదివరసం దిగ్గిసొంటి తిప్పలన్నీ తిరిగిపోతున్నాయి. ఇక ఎట్లున్నాయి కొత్త కలెక్టర్ ఆఫీస్ల నక్షలు? పెద్ద బిల్డింగ్లు, ముంగట పచ్చటి పార్కులు, కార్లు పెట్టుకునేందుకు సెపరేట్ పార్కింగ్, ఇట్రోకు హోటలు, వచ్చినోళ్ళు కూర్చునేందుకు హాల్. ఇక లోపట్టుకోతే కళ్ళు షమక్కు మనాలే. మీటింగ్ పెట్టే హాల్లా 1000 మంది కూర్చొని ముచ్చట్లు పెట్టొచ్చు. ముంగట పెద్ద టీవీ ఉంటది. కలెక్టర్ ఆఫీస్కి వచ్చినామా కంప్యూటర్ల కంపెనీకి వచ్చినామా అని అనిపిస్తుంది. 20-25 ఎకరాల జాగల 8 నంబర్ బిల్డింగ్లు కట్టిస్తుర్రు. కలెక్టర్ బంగ్లాలనే చదువుల ఆఫీసు, దవాఖాన్ల ఆఫీసు, ఆబ్కారీ ఆఫీసు, మహిళా సంఘాల ఆఫీసు, అన్ని సర్కార్ ఆఫీసులు ఈయనే ఉంటాయి. లోపట్నే ఏటీఎం సెంటర్లు, కరెంట్ ఎప్పుడు ఉండేటట్టు జనరేటర్లు పెట్టిస్తారట. ఒక్కపారి లోపట్టుకోయినామంటే ఏ పనున్నా అయిపోవాల్సిందే. ఇక సీఎం సారు గాలి మోటార్లు వస్తే డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్లోనే దిగేటట్టు హెలిప్యాడ్ సౌలభ్యం చేస్తారట. ఎక్కడికెళ్ళి ఏడాది లోపట్లనే బిల్డింగులు కట్టాలి, కొత్త ఆఫీసులకెళ్ళి ఏలువడి సురువు కావాలి అని గట్టి పట్టుతోనున్నాడట ముఖ్యమంత్రి సారు. నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డిల ఆఫీసులు మంచిగానే ఉన్నాయి కాబట్టి కడమ 28 జిల్లాలల్లా ఈ కొత్త ఆఫీసులను చూడబోతున్నాం అన్నట్టు. ఇక పోలీసు వాళ్ళు లెఫ్ట్ రైట్ కొడతందుకు పెద్ద మైదానం ఉండేటట్టు సెపరేట్గా ఎస్పీ ఆఫీసులు కట్టిస్తారట. స్కూళ్ళల్లో చిన్నపిల్లగాళ్ళని సినిమాకి తీసుకుపోతుంటారు అప్పుడప్పుడు. మేము బల్లుండగా టైటానిక్, జురాసిక్ పార్క్ సినిమాకి పోయినాం. ఓ పారి గాంధీ తాత సినిమాకి తీసుకుపోతే ఎక్కువ మంది రానలేరు పోరగాన్లు. మొన్ననైతే జంగిల్ బుక్, అవతార్ సినిమాలకు సీతాన్ తీసుకుపోయినరా పిల్లల్ని. దీనివల్ల పోరగాళ్ళకి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. సేమ్ ఇట్లనే ఒక తాన పెద్ద పెద్దోళ్ళు కూడా పోయినరు. మరి ఆ లెవెలు ఏం సినిమాకి పోయినరో వీడియోలు చూసుకుంటే చెప్పుకుందాం. తీర్కలేని డ్యూటీలు చేసే కానిస్టేబుల్ అన్నలకు కూడా ఇంటోళ్లతో కలిసి సినిమా చూడాలి అని కోరికుంటది. గా కోరికేం తీర్చిండు ఆదిలాబాద్ పెద్ద పోలీస్ శ్రీనివాస్ సార్. ఒక్కపారే 200 మంది కానిస్టేబుల్లకు సెలవు ఇచ్చి సినిమాకు తోలిండు. ఇంటోళ్ళందరికీ టికెట్లు కూడా సారే కొనిచ్చిండు. కానిస్టేబుల్తో కూర్చొని సినిమా కూడా చూసిండు. ఇంతకు ఏం సినిమా అనుకుంటారు? హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య మూర్తన్న సినిమాకి తీసుకుపోయిండు అందరినీ. పోలీసులంటే ఎస్పీలు, డిఐజీలు, ఐజీలు, డిఎస్పీలే కాదు కానిస్టేబుల్ కూడా అన్న సంగతి నిరక చేసిండు అన్నట్టు. హీరోయిజం వాళ్ళు ఫీల్ కావాలి. హెడ్ కానిస్టేబుల్ లెవెల్లో కూడా పోలీస్ ఆఫీసర్ అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతున్న ఉద్దేశంతో. కానిస్టేబుల్ అన్న సినిమా చూసినాక ఏమనిపిస్తుంది నీకు? హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణయ్య గారి ఆచరణలో మేము కూడా నడుస్తామని. సూపర్ సినిమాల మూర్తన్న లెక్క స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేస్తారట. ఇక ఆదిలాబాద్ జిల్లాల లంగలకు దొంగలకు లాగులు దడవాలి. మన ముంగట్నే మన ఇంట్లోకి దొంగోడొచ్చి ఉన్న కాడు కూడ్చుకోవేయండు. అంత దోసుకుపోయినాక ఆగమురికి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎట్లుంటది? ఎస్ఐ సారే అంటాడు, అరే నీ కళ్ళ ముంగట్నే దొంగతనం జరుగుతా అంటే నువ్వేం చేస్తున్నావయ్యా అనని. ఏదైనా అంత అయిపోయినాక ఎంత ఉరుకులాడితే ఏం లాభం కదా. అదేదో ముందుగానే ఉండాలి. జర్రంత అటు ఇటుగా ఈ పార్టీల ముచ్చట కూడా ఇట్లనే ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ ఆర్బీఐ ఆఫీస్ ముంగట జోరుగా ధర్నా చేసిరు చేగుర్తోళ్ళు. షాన్ వద్దులైనాక చాలా మంది లీడర్లు ఒక్కతాన కనబడ్డారు. నోట్లను ఎట్లా రద్దు చేస్తారు? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? పబ్లిక్ అంతా ఎంత తిప్పల పడుతురు, వ్యాపారాలు దెబ్బతింటున్నాయి అని పెద్దగానే లొలి పెట్టిర్రు. గేట్లు దుంకి లోపట్టుకోతారా ఏంటి అని అనిపించింది లీడర్ల ఊపు చూస్తా అంటే.
లెక్కని 3 నెలల ముంగట చెప్పి ధర్నాలు చేసేది ఉంటుంది. పబ్లిక్ అంతా అష్ట కష్టాలు పడి నోట్లు మార్చుకుండ్రు. బ్యాంకులో 2000 ఇచ్చినా 4000 ఇచ్చినా ఎట్లనో ఒక తీరు కాలం ఎలా తీసిండ్రు. ఇప్పుడైతే ఏటీఎంలో 10,000 కూడా వెళ్తున్నాయి. తప్పేటట్టు లేదని కారట్లు గీకుడు కూడా అలవాటు చేసుకుండ్రు. అయిపోయిన పెళ్లికి డబ్బులు కొట్టినట్టు ఇప్పుడు మీరు ధర్నాలు చేస్తే ఏం లాభం సార్లు? ఇన్ని రోజులు నిద్రపోయిండ్రా అని పబ్లిక్కే మిమ్మల్ని అనేటట్టున్నారు పో. సీనా నా పేరు మీద మా అక్క పేరు మీద ఎవరైనా చికెన్ కొండబోతుండ్రా? లొల్లి బజ్జాయి ఆగు. నువ్వు ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పు. మళ్ళీ ఎవరు తీసుకుంటుండ్రు? నువ్వు తీసుకొని తింటున్నావు మా పేరు మీద. కారన్నా వెళ్ళిపో అంటాను మాట్లాడుతున్నావు నువ్వు. ఒక ముచ్చట ఇప్పుడు ఆరానికి అర్ధ కిలో కన్నా ఎక్కువ తినాం. గింతే అవుతుంది జోకుతాడి. ఓ పోడా గా చికెన్ దుక్కున పైనతో నీకేం కూసులటారా? ఏం చేస్తున్నావు నువ్వు? అంతే పో అంటానంటే పోతానా? అమ్మా ఎల్లమ్మ తల్లి ఒక్క నిమిషం అన్న. ఓ అమ్మ ఎల్లమ్మ తల్లి నీకు దండం పేరు తాగు. నేను అంట నెలకు 2.5 కిలోలు తింటున్నాను అంట. ఉత్తగా బదలాం లేఫిండ్రు. ఎక్కడ పోతున్నారు ఈ చికెన్ అంతా? తినేటోళ్ళు తింటున్నా, నువ్వు తింటలేవు కదా. తినేటోళ్ళు మరి నన్ను ఎందుకు బదలాం చేయాలా అంటున్నా? రే ఆయనతో నీకు లోలైందిరా? ఇప్పుడు ఈ ఆచారాన్ని నీకు దేవుడు కదా ఈ షాకు నెత్తి మీద పెట్టుకొని చెప్పానా నువ్వు? ఎక్కడ పోతున్నారు చికెన్ అంట? అరే తీసుకుపోయేటోళ్ళు తీసుకుపోతురా, నువ్వు తీసుకోకపోతే వేరే మా వంతు తీసుకుపోతారా? మా వంతు తీసుకుపోనికి ఆరెవరు అంటే నువ్వు ఈ కోరి చికెన్ ఇగో ఎప్పుడు కోసినావు? ఇప్పుడే కోసిన. ఇప్పుడు కోస్తే గిట్లుంటారా? ఫ్యాన్ అయితే ఆరిపోదా? సాయంత్రమా జర మీ తమ్ముని వీళ్ళమ్మాడు సత్తాంశ గిరాకీ చేసుకుని లేకుండా బయటకు నీ ముఖం చూసి ఇడిచి పెడుతున్నా, లేకుండా బయటికి వెళ్ళకూడుతున్నాయి. అంటే ఆమె ముఖానికి మేకప్ ఎక్కువ చూసి ముఖం చూసి ఇడిచి పెడుతున్నా అంటున్నావా? తమాషాలు గిట్లా చేస్తున్నావు. నా ముఖానికి ఏమైంది? నీ కోళ్ళను మొత్తం తుఫుడు వీక్తా ఏమనుకుంటున్నావో? బోడగా చేస్తా ఏమనుకుంటున్నావో? అబ్బా ఇప్పుడు నీ చికెన్ లోలైందిరా పోడా. ఆరం తింటూనే ఉంటావు కదా, సాల్తలేదు ఇంకా? ఓ బిత్తిర్తానా నెలకు 2.5 కిలోలు నీది 2.5 కిలోలు నాది. ఉత్తగానే పోతున్నది. అడుగుదాందా ఎక్కడ పోతున్నది? అమ్మా ఒరే నెలకు 5 కిలోలు ఎక్కడిదిరా? నీ పోరడిపిసిన వాడద్దు. ఆరానికి అర్ధ కిలో అంటే నెలకి ఇద్దరు కలిపి 2 కిలోలే తింటున్నాం కదా. అవును గారా. మళ్ళా కటిమా 3 కిలోలు ఎవరు తీసుకపోయి తింటున్నాడు? అడుగుదాందా ధర్మజేతందా షాప్ ముంగట ఎట్లా చెప్పరు లెక్క? నేనొచ్చి ధర్నా చేయాలా? ధర్నా లేదు పాలేదు. నువ్వు ఇక్కడ తిక్క పనులు చేయక చెప్తున్నా చూడు. లెక్కగా చెప్తున్నా చూడు. ఇలా లెక్క కుదురుతలేదు. నేను ఇంటికాడున్నా చూసి ఆఫీస్కి పట్టుకపోతున్నావా? ట్రై చేసుకొని తింటున్నావా? రమ్మంటే వస్తలేవు. ఏం కథ నీది? ఏం రో ఊకున్న కొద్ది ఎక్స్ట్రాలు చేస్తున్నావు. తెచ్చిన అర్ధ కిలో చికెన్ మొత్తం నువ్వే తింటావు కదా. మొత్తం నీ కడుపులే బోర్లిచ్చుకుంటావు. మిగిలిన షోర్వను గిర్వను నేను తింటా. చూస్తూనే ఉన్నావు కదా రోజు. హైదరాబాద్ ఉండేటోళ్ళు అందరూ అంట నెత్తికి 2.5 కిలోలు తింటున్నారంట నెలకు. ఏది మళ్ళా? ఓ నీ స్మోకపోడా ఎవరురా తినేది? ఏమో గాయగా చేస్తున్నావు. ఏంది కథ నీది? ఏంటిది అట్లా చూస్తున్నావు? మింగుతావా? నీ చేతిలో కత్తినంత మాత్రాన బుగులు వాడతా అనుకుంటున్నావా? నేనేం బుగులు వాడతా? అమ్మో లెక్క లేకుండా చికెన్ కోడి చికెన్ అంత అమ్ముకొని బంగ్లాలు కాడతావు. లెక్క రేలాలే. అసలు ఇప్పుడు చికెన్ లో ఎందుకురా? నీ ఆగమాగం చేస్తున్నావు నువ్వు. మళ్ళీ నా చికెన్ నాకు ఏమంటే ఇస్తలేడు. ఇవ్వంతంటే అని తింటారు. ఇవ్వండి ఎవడెవడో తింటారా? లెక్క అన్నప్పుడు లెక్కతోనే ఉండాలి. వామ్మో దేవుడా, నీకు అట్లా అర్థమైందా? అదిగా సత్తి చికెన్ ఒకటే కాదు, చేపలు మటన్ చికెన్ ప్రపంచంలోనే హైదరాబాద్ లో ఎక్కువ తింటున్నారట. అవునా? నేను కోడి చికెన్ ఒకటే అనుకున్నా. మళ్ళీ మేక మటన్ చేపలు ఎవరు తింటున్నారు? ఎటు పోతున్నాయి? అంటే పట్నంలో ఉండే కోటి జనాభాను బట్టి తినే మాంసాన్ని బట్టి లెక్కలేసిండ్రు. అట్లా వంచితే నెలకొక్కరు 2.5 కిలోలు తింటున్నట. ఒక లెక్క పట్నంలో 1 కోటి మంది ఉన్నారు అనుకుందాము. అందులో 20 లక్షల దాకా నీసుకూర ముట్టరు కక్కొస్తుంది వాళ్ళకు. మరి వాళ్ళని కూడా ఇళ్ళకి లెక్కేస్తే ఎట్లా? సర్వే చేస్తున్న లెక్కలన్నీ అత్తరబుత్తనే ఉంటాయి. మనకు ఆ లెక్కలు వర్తించాయి. అంటే మనం హైదరాబాద్లో లేమా? ఊరవతలు ఉన్నాము. నేనైతే గంతగానం తినలేదు. నన్ను ఎట్లా లెక్క కట్టిన వాళ్ళు లెక్క పెడతారు తెలియాలి నాకు. అదిగా సత్తి పెద్ద పెద్ద హోటళ్లలో ఏలు పెట్టి పడేస్తోళ్ళు, ఫంక్షన్ హాల్లో వేస్ట్ చేసేటోళ్ళు వాళ్ళ లెక్కలు ఇవన్నీ. మన ఇంటి పక్క పంటుండే పంతులు నీసుకూర అసలుకే ముట్టాడు. మళ్ళీ ఆయన చికెన్ ఎక్కడ పోతుంది? ఈ విషమం కూడా ఆయనకు తెలియని కానీ నెత్తి నోరు కొట్టుకుంటాడు ఆయన. నీకోటి తెలుసా? హైదరాబాద్ లో చాలా మంది 3 పూటలు నీసే తింటారా. సగం తింటారు, సగం పాడేస్తారు. ఇది వాళ్ళ లెక్కలు అన్నట్టు. ఒకడు 1/4 కిలో తింటాడు, ఇంకోడేమో మడుము చికెన్ తింటాడు.
మళ్ళీ నన్నెందుకు లెక్క కట్టాలి అందులో? నేను అంతగానం తిన్నానా ఏమన్నా? ఏమో గవన్నీ లెక్కలు నాకు తెలియదు. ప్రపంచం మొత్తంలోనే మన హైదరాబాద్ లో ఎక్కువ తింటున్నారని చెప్పిండ్రు. నువ్వు నన్ను ఎత్తి తినకు, నాకు అర్థమైంది, నేను నీకు చెప్పిన. ఇప్పుడు మనం ఇండియా భారతదేశంలో ఒక దిక్కేమో ఆకలి అంటున్నారు, ఇంకో దిక్కేమో 2.5 కిలోలు అంటున్నారు. ఏం లెక్క ఇది? ఏమోరా నాయన, ఆ సర్వే చేసేటోళ్ళకి ఏం పని పాటలేదు, ఇష్టం వచ్చినట్టు లెక్కలు చేస్తారు. ఆ లెక్కలు పట్టుకొని నువ్వు అడిగితే నీకు సమాధానం లేపలేక నేను చచ్చిపోతున్నా. ఏంటిదో ఏమో ఈ సర్ఫే చేసేటోళ్ళని బకెట్ల సర్ఫేస్ నానబెట్టి ఉతకాలే. ఏం సర్ఫేలు? అరే ఆకులాలు తినేటోళ్ళని కూడా మాంసం తినేటోళ్ళ కిందికి లెక్క కడితే వాళ్ళు వచ్చి ధర్నాలు చేయరా? కొత్త జిల్లాలకు కొత్త కలెక్టరేట్లు, ఒక్కదాన్నే ఉంటారు అందరు ఆఫీసర్లు. ఆల్చంగ నిద్రలేసిన చేకూర్తోళ్ళు మీద ఇప్పుడెందుకో నోట్ల ధర్నాలు. ఎత్తుకోయినరట సత్తిగంటి చికెన్. ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఓ బిత్తిరితానా, నెలకు 2.5 కిలోలు నీరి 2.5 కిలోలు నారి ఉత్తగానే పోతున్నది. అడుగుదాం దా, ఎక్కడ పోతున్నది? అమ్మా ఏరుకోతున్నారో లెక్క తెలవాలి. ఇక గివి ఎలాంటి ముచ్చట్లు, ఇంకెన్ని ముచ్చట్లతో మనం మళ్ళా కలుద్దాం. చూస్తూనే ఉండండి V6ని.